అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం. బుడుగు సంకురాంతిరి అంటే ఇదే. వాడి దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పానుగా. ఇవే కాదు, బాబాయ్ దగ్గర అభిప్రాయాలు, పిచ్చి వేషాలు, రంగు పువ్వుల చొక్కాలు, సిగరెట్లు, పద్దనాలు, పొగరు మోత్తనం, పోకిరీ గుణాలు కూడా ఉన్నాయి. నాన్న ఇవన్నీ చూశాడట. నేను చొక్కాలు, సిగరెట్లు మాత్రం చూశాను, మిగతావి చూడలేదనుకో. సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే, వీటిని బాబాయ్ లాంటి కుర్రాళ్ళు కాలుస్తారు. కుర్రాళ్లే కాలవాలట సిగరెట్లు, ఇలా అని బాబాయ్ చెప్పాడులే. మరి నేను పెద్దవాడినిగా, అందుకని కాలవను. నేను ఇంకా పెద్దవాడయ్యాక జటకా బండి అయినా రైలు ఇంజిన్ అయినా తోలుతానుగా, అందుకని బీడీలు దాస్తాననుకో. ఏం మరి సంకురాత్రి ఉందా? ఇది మెడ్రాస్లో లేడు, మన నిజం ఊళ్ళో ఉందన్నమాట. కానీ నిజంగా చెప్పాలంటే మాది మెడ్రాసే అనుకో. అసలు సంగతి చెప్తాను. ఇప్పుడు ఊళ్ళో భోగి మంట వేస్తారు కదా, దానికి పిడకలు చాలవు కదా. మరి కుర్చీలు, కాగితాలు, అట్టలు లేకపోతే అరా. మరి మన ఇంట్లో మా నాన్న కాగితాలు, మా నాన్న విరిగిపోయిన కుర్చీలు అవి భోగి మంటకు వేస్తే నాన్న చెంపలు వాయిస్తానంటాడు కదా. అందుకని మా ఇంట్లో నాన్న కాగితాల కన్నా విరిగిపోయిన పక్కింటి వాళ్ళ కుర్చీలు బెస్ట్. చిరిగిపోయిన పక్కింటి వాళ్ళ పుస్తకాలు, కాగితాలు కూడా బెస్ట్ అంటే మనకి ఇంచక్కా ఉండేది, ఇంకోళ్ళ కోపం వచ్చేది, ఇలా అని బాబాయ్ చెప్పాడు. ఏం నేను ఇలా విరిగిపోయిన పక్కింటి వాళ్ళ కుర్చీలు అవి రౌడీలకు చూపించి భోగి మంటల్లో వేయమంటానా? అప్పుడు పక్కింటి వాడు వాళ్ళ పెళ్ళానికి చెప్తాడు. వాళ్ళ పెళ్ళం మా నాన్న పెళ్ళానికి చెప్తుంది. మా నాన్న అంటే మా అమ్మ అప్పుడు నాన్న వినేలా నన్ను కోప్పడేస్తుంది. నాన్న అప్పుడు నన్ను బామ్మ వినకుండా చెంపలు వాయించేస్తానంటాడు. కానీ బామ్మ వినేస్తుంది. బామ్మకి అస్తమాను చెముడు లేదుగా, ఎప్పుడైనా ఒక్కోసారి ఉంటుంది. అప్పుడేమో బామ్మ నన్ను వెనకేసుకొచ్చి నాన్నతోటి అమ్మతోటి పోట్లాడుతుంది. బామ్మ లావుగా ఉంటుందిగా, అందుకని నన్ను వెనకేసుకొస్తూ నేను అస్సలు కనపడను. కానీ ఒక సంగతి ఉంది, అది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అసలు బామ్మ లావుగా లేకపోయినా, మనని వెనకేసుకు రాకపోయినా నాన్న అమ్మో నిజంగా మనల్ని కొట్టరు, కొట్టినా గట్టిగా కొడతారు తెలుసా. వాళ్ళు మంచివాళ్ళు, అందుకని మనమంటే పాపం చాలా ఇష్టం. ఇప్పుడు అమ్మ నన్ను కొట్టేస్తారనుకో, నాన్న సన్నగా ఉన్నా వెనకేసుకొస్తాడు. నాన్న నన్ను అన్నా అని కోప్పడేస్తాడనుకో, అప్పుడు అమ్మ చెంగు పట్టుకుని ఉంచున్నానంటే చాలు, మనకేం భయం లేదు, అమ్మ రక్షిస్తుంది. ఒక్కోసారి నాన్న అమ్మ ఇద్దరు హూ అంటారనుకో, అప్పుడు బామ్మ రక్షిస్తుంది. ఇలా వాళ్ళందరూ నన్ను రక్షిస్తారు, నేను వాళ్ళని రక్షిస్తాననుకో. ఒక్కోసారి నాన్న నిద్రపోతున్నాడు అనుకో, అప్పుడు నాకు జాలేస్తుంది. పోన్లే పాపమని అల్లరి చేయకుండా వదిలేస్తాను, అలాగన్నమాట. ఇప్పుడు భోగి పండుగ కదా, నేను అల్లరి చేయొచ్చు. పండుగ అప్పుడు మనం అల్లరి చేసినా ఎవళ్ళు కొట్టరు, అందుకనే నేను ఆట్టే అల్లరి చేయను. అల్లరి చేసినా ఏం లాభం, ఆట్టే కోపడరు కదా. అందుకని పండగప్పుడు మన అమ్మని నాన్నని కాస్త రక్షించాలి. ఎందుకంటే పండగ కదా. మరి పండగ వచ్చిందని వాళ్ళు మనకి కొత్త బట్టలు అవి కుట్టించుకుంటారు, ఏదో ముస్తాబు అది చేసి సరదాగా ఉంటారు. కానీ ఒకటి పోని మనం ఊరుకుంటే తలంటు పోసేస్తామంటారు. కానీ సరే అంటే ఒళ్ళును అలుచుకో అని పేచి పెడతారు. పండగ కాబట్టి ఇలా వాళ్ళు కాస్త చాలా అల్లరి చేసినా మనం వాళ్ళని కోప్పడకూడదు, ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు. బామ్మ కన్నా, బాబాయ్ కన్నా, నీకన్నా చాలా చాలా ఎక్కువగా మంచివాళ్ళు. మనం తలంటి పోసుకొని వాళ్ళకి దండం పెట్టి ముద్దివ్వాలి, అది సంగతి. నాకు భోగి పండుగ, బాబాయ్కి సంక్రాంతి పండుగ బాగా జరిగాయి. కానీ నన్ను అక్షరాభ్యాసం చేసేసి కొన్నాళ్ళు బడిలో పెట్టేశారు రోజును. బాబాయ్ రైల్లో పెట్టేసి మెడ్రాస్ పంపించేశారు. ఎందుకంటే బాబాయ్ సుబ్బలక్ష్మి బాగుంది అన్నాడట. అందుకని మనం ఎప్పుడు సుబ్బలక్ష్మి ముక్కు బాగుంది అనకూడదు, బాగులేదు అని కూడా అనకూడదు. ఎందుకంటే సుబ్బలక్ష్మి మన ఇంట్లో లేదుగా, అందుకు. మన ఇంట్లో ఉంటే మా నాన్న అనొచ్చును. మా ఇంట్లో మా అమ్మ ఉంది కదా, అమ్మ ముక్కు ఇలా ఎత్తుగా నాలాగా ఉంటుంది కదా. మరి నాన్న రాదా నీ ముక్కు బాగుంటుంది అంటాడు కదా. నాన్న అలా అన్నా సరే అమ్మ ఒక్కోసారి పోదు గోపాలం అని ఇలా కోప్పడేస్తుంది. గోపాలం అనదులే, పొండి అంటుందనుకో. అలా కోప్పడ్డా కొంచెం నవ్వుతుందిలే. అందుకని బాబాయ్ ఏమో సుబ్బుల ముక్కు బాగుంది అంటే సుబ్బులకు కోపం వచ్చినా కొంచెం నవ్వింది కదా. అయినా వాళ్ళ తాత విన్నాడు కదా. మరి అప్పుడు వాడు హాయ్ అని కోప్పట్టాడు కదా. అప్పుడు బాబాయ్ అబద్ధం చెప్పేశాడు. ఇక్కడ వేసిన రథం ముగ్గు బాగుంది అన్నాను కానీ ముక్కు కాదండి అన్నాడు బాబాయ్. అప్పుడు సుబ్బులు వాళ్ళ గుమ్మంలో ముగ్గేస్తుందిగా, అందుకు. అయినా వాళ్ళ తాతయ్య కోపంగానే ఉన్నాడు. నువ్వు ముఖ అన్నావు అన్నాడు తాతయ్య. కాదు ముగ్గు అన్నాడు బాబాయ్. అప్పుడు సుబ్బులేమిదిగో ఈ ముగ్గే బాగుంది అన్నాడు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నాన్న వచ్చి బాబాయ్ని పిలిచాడు. అప్పుడు బామ్మ బాబాయ్కి ప్రైవేట్ చెప్పేసింది. బాబాయ్ మెడ్రాస్ వెళ్ళిపోతానన్నాడు. చివరికి వీడే కారణం, బోడి వెధవ అని బాబాయ్ నన్ను తిట్టుతూ నెట్టి మీద టెంకి జల్ల పుచ్చుకున్నాడు. నేనేం చేశాను? సుబ్బలక్ష్మి కూడా ముక్కు కాదు ముగ్గు అని అబద్ధం చెప్పింది కదా అని వెళ్ళి ముగ్గు కాదు మరేమో మా బాబాయ్ ముక్కు అన్నాడు అన్నాను నేను.
నిజం చెప్పాలిగా మనం. అప్పుడు అమ్మ, నాన్న మంచి పని చేశావులే అన్నారు గానీ, నాకు గబుక్కున అక్షరాభ్యాసం చేయించేసేశారు. ఈ వెధవాయిని బడిలో పడేస్తే గానీ లాభం లేదు అనేశారు. నేను అల్లరి చేయనందుకు ఇది శిక్ష. శిక్ష అంటే చిన్నపిల్లల్ని బడిలో పెట్టేయడం అన్నమాట. శిక్ష అంటే బాబాయిని మద్రాస్ పంపించేయడం కూడా అర్థమట. ఇలా అని బాబాయ్ చెప్పాడులే, కానీ ఇది తప్పు. అక్షరాభ్యాసం ఏం కష్టం కాదులే. అన్నీ మనకి వచ్చినవే మళ్ళీ అనమంటారు. ఓ నమ శివాయ ఇలాంటివి. అలాగే ఓ నా మా హ సి వా యా హో సి దమ్ నా మా హ ఇలాంటివి. అదంతా బాగుంటుందిలే. ఆ వేళ నేను నాన్న విశ్వనాథం కొట్టుకి వెళ్ళాం. విశ్వనాథం కొట్టులో పలకలు, పిప్పర్మెంట్లు, బిళ్ళలు, గోళీకాయలు, గాలి పడగలు ఉంటాయి. మనం ఏం కావాలన్నా సరే 10 అన్నాలు పట్రా అంటాడు. నా దగ్గర 10 అన్నాలు లేవు. మరి చిన్నపిల్లాడిని కదా, ఎలా ఉంటాయి? ఇప్పుడున్నాయిలే. భోగి పండక్కి సంపాదించాను. సంపాదించడం అంటే చిట్టిగాడు లాంటి చిన్నపిల్లలకి రేగిపళ్ళు ఇచ్చేసి వాళ్ళ దగ్గర 10 అన్నాలు లాక్కు పారిపోవడం. రేగిపళ్ళు వద్దంటే ముట్టికాయలు ఇచ్చి తీసుకోవచ్చులే. ఏం నాన్న, నేను ఇన్ని అన్నాలు కానీళ్ళు పట్టుకెళ్ళి నాన్న దగ్గర అనాలు విసి నా దానికి ఇచ్చి నావి దాచుకున్నా. విశ్వనాథం పలకలు ఇచ్చాడు. నాన్న గట్టివేనా అన్నాడు. గుండేసి పేల్చిన పగలగొని విశ్వనాథం చెప్పాడు. అప్పుడు నేను ఇలా నేల మీద వేసి కాలితో పేల్చిన అప్పడంలా పగిలిపోయాయి కదా, చూసావా అలా అబద్ధం చెప్పాడు. అందుకే వాడికి 3 ఆడపిల్లలు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారట. నీకు తెలుసా? నాకు తెలుసటలే. నిజం చెప్తే మగపిల్లలు పుడతారట. చాలా ఎక్కువ నిజం చెప్తే నాలాంటి పెంకి బడవలు కూడా పుడతారట. ఇలా అని చెప్పాడు. పుడతారంటే మనం ఎక్కడో దొరకడం అన్నమాట. అంటే దేవుడు మనని తెచ్చి మా ఇంట్లో పడేస్తాడు. అప్పుడు అమ్మా నాన్న కొంచెం రోజులు పెంచుతారు. తర్వాత పెంకి బడవ కానా బడుద్దాయి అంటారు. అప్పుడు గబుక్కున అక్షరాభ్యాసం చేసి బడిలో పడేస్తారు. బడుద్దాయి అన్నం తప్ప బుడుద్దాయి అనాలి. నా పేరు బుడుగు కదా అందుకు. కానీ బడిలో చెవిటి మాస్టర్కి ఇలా అని తెలియదు. ముందస్తుగా బడుగు బంగారు తండ్రి అన్నాడు. కాదు, బుడుగు బంగారు తండ్రి అని చెప్పాను. అలా చేస్తే మాస్టర్ కోపం వచ్చి ఇలా చెవి మెల్లి పెట్టేసేవాడు. బడుగు బడుద్దాయి అన్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. బాణం తీసి కొట్టేస్తానని చెప్పాను. మాస్టర్ హడిలిపోయాడులే. బుడుగు మంచివాడు అన్నాను. అప్పుడు మాస్టర్ బుడుగు మంచివాడు అని 3 సార్లు అన్నాడు. అప్పుడు భయపడ్డా. తర్వాత ఏమో నాన్నతో వెళ్ళి చెప్పుకున్నాడు. అప్పుడు నాన్న నాకు ప్రైవేట్ చెప్పేశాడు. కానీ మాస్టర్కి నేనంటే భయమే. భయం అంటే మనని అస్తమాను కొట్టడం. అలా కొట్టకపోతే మనం అల్లరి చేస్తామని భయం. అది సంగతి. మాస్టర్ ఏమిటిలే, బళ్ళో పెంకి పిల్లలకు కూడా నేనంటే భయమే. నేను వస్తే చాలు పలక పుల్లలు, గోళీకాయలు అన్నీ దాచేసుకుంటారు. అస్సలు అల్లరి చేయరు. నాతో గుడుగుడు గుంజం, గుండె రాగం, పాముల పట్నం, పడగా రాగం, కత్తేనా బత్తేనా, వేడినీళ్ళ చన్నీళ్ళ ఆట ఆడడానికి కూడా రారు. ఆడితే టక్ టక్ మని కొట్టేస్తానుగా అందుకని. ఇలా భయపడి 10 మంది బడి మానేశారు. అప్పుడు 3వ ఫామ్లో 10 రోజులు పోయాక మనం బడికి వెళ్ళొద్దన్నాడు నాన్న. మేస్టార్ కూడా ఇప్పుడిప్పుడే రావద్దన్నాడు. నేనే మీ ఇంటికి వస్తానన్నాడు. కానీ 3 రోజులు 10 రోజులు అయ్యాక నాన్న, అమ్మ, నేను మెడ్రాస్ వెళ్ళిపోయాం. మెడ్రాసేగా మా అసలు నిజం ఊరు అందుకని. మా అబద్ధం ఊళ్ళో చిట్టిగాడు వాళ్ళు నాతో వస్తానన్నారు మెడ్రాస్. నేను వాళ్ళకి ఉత్తు టికెట్లు ఇచ్చాను ముందు. కానీకి 2 పెట్టి కొనుక్కున్నారు. తర్వాత మా నాన్నకి వాళ్ళని చూపించి ఇంకో 10 టికెట్లు కొనమని చెప్పాను మెడ్రాస్కి. కానీ పాపం నాన్న దగ్గర చాలా కానీలు లేవుగా, అందుకని కొంటానని అబద్ధం చెప్పాడు. నాకో టికెట్టు, అమ్మకో టికెట్టు కొన్నాక డబ్బులు అయిపోయాయి. అందుకని నాన్నకి 1/2 టికెట్ కొన్నాడు. 1/2 టికెట్ అంటే ఇలా చింపి చిన్న ముక్క ఇస్తారులే. ఇంకా నా సామాన్లు బండి చక్రం, గులకరాయిలు, గోళీకాయలు, విరిగిపోయిన పక్కింటి పిన్నిగారి రేకు పెట్టి, వాళ్ళ మొగుడు కోటు, కళ్ళజోడు, అద్దాలేమో వాళ్ళ ఇంట్లోనే పారేశానులే. మన దగ్గరుంటే ఎలాగో విరిగిపోతాయి కదా, అవన్నీ ఎలా తేవడం, ఇక్కడే ఉంచేయి, అవన్నీ బూడ్సు రైల్లో వస్తాయి అలా అని చెప్పాడు నాన్న. కానీ నాన్నకేం తెలుసు అలాంటి బూడ్సు రైల్లో వేస్తారా? అందుకని నేనే నాన్నకి చెప్పకుండా వాడి పెట్లో నా సామాన్లు సర్దేసి నాన్న కోట్లు, పుస్తకాలు అవన్నీ భోషానంలో దాచేశాను అనుకో. కావాలిస్తావే బూడ్స్ రైలు వస్తాయి. బూడ్స్ రైలు మెల్లిగా పరిగెత్తుతుందట. మెడ్రాస్ రైలు గబగబా పరిగెత్తుతుంది. అప్పుడు బాబాయి నేను షికారు వెళ్తాం కదా, అప్పుడు సుబ్బలక్ష్మి వాళ్ళ వీధిలో ఉంటే బాబాయి నేను బూడ్స్ రైల్లా వెళ్ళేళ్ళట అని ఇలా బాబాయి చెప్పాడు. ఏం అంతట్లోకే సుబ్బలక్ష్మి తాతయ్య వీధిలోకి వచ్చాడు కదా, అప్పుడు మేము మెడ్రాస్ పరిగెట్టుకు వెళ్ళిపోతాం. అదన్నమాట. మేము జామ్మని జటకా ఎక్కి రైలు దగ్గరికి వచ్చాం కదా, అప్పుడేనన్నమాట నేను పోలీస్ వాడితో మాట్లాడేశాను. కొంచెం డేంజరే అనుకో పోలీసుతో మాట్లాడడం, కానీ మనకి ధైర్యం ఉండాలి కదా.
ధైర్యం అంటే పోలీస్‌తో మాట్లాడడం అని అర్థం. ధైర్యం అంటే సుబ్బలక్ష్మితో మాట్లాడడం అని కూడా అర్థమంట. ఇలా అని బాబాయ్ చెప్పాడు. ధైర్యం అంటే బుడుగ్గాడిని బజారుకి తీసుకెళ్ళడం అని కూడా ఇంకో అర్థం ఉందట. నాన్నకి ఇలాంటి ధైర్యం లేదు. అలా అని అమ్మ అంటుంది. కానీ అసలు రైట్ ఏమిటంటే పోలీస్‌తో మాట్లాడడమే. మీసాల పోలీస్‌తో మాట్లాడితే ఇంకా గొప్ప కదా! నేనోసారి నాన్న ఎత్తుకున్నప్పుడు పోలీస్‌ని టైం ఎంత అని అడిగేశా. టైం ఎంత అంటే నాకు తెలీదు. ఏం ఆ పోలీస్ వినలేదనుకో. రైలు దగ్గర ఎందుకు మాట్లాడానంటే మా నాన్నని రక్షిద్దామని. మరి మా నాన్న అరటికట్టు కొన్నాడుగా. ఒకవేళ నా కోసం ఏమోనని అడిగితే నాన్నకేనని అమ్మ చెప్పింది. కాదు అమ్మ కోసమని నాన్న చెప్పాడు. ఎలాగైనా డేంజర్ అని అనుమానం వేసింది నాకు కూడా. అందుకని పోలీస్‌ని అడిగేశాను. అసలు బుడుగుకి టికెట్ కొన్నారా అని అడగండి పోలీస్ వాడు అని చెప్పేశా. పోలీసు వాడు మంచివాడే. నన్ను ఇలా ఎత్తుకొని ముద్దు పెట్టేసుకున్నాడు. నాకు కోపం వచ్చింది. కానీ ఊరుకున్నాను. పోలీసు గదా అని. అప్పుడు వాడు నాన్నని అడిగాడు. బుడుక్కి టికెట్ కొన్నారా అని. కొన్నానని నాన్న చెప్పాడు. అప్పుడు రైలు వచ్చింది. నాన్న ఏమన్నాడంటే అమ్మని ఆడవాళ్ళ పెట్టెలో ఎక్కి పొమ్మన్నాడు. నాకు భలే భయం వేసింది. అమ్మకు కూడా భయం వేసింది. ఎందుకంటే ఆడవాళ్ళ పెట్టెలో అందరూ పోటాడతారు. ఎవళ్ళు చోటియ్యరు. జరగమంటే జరగరు. నేను ఎక్కను బాబు అందమ్మ. నేను పరిగెట్టేసుకొని ఇంజిన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయా. 10 బీడీలు ఇస్తాను, నన్ను రైలు తోలనిస్తావా అన్నాను. కానీ వాడి దగ్గర చాలా సిగరెట్లే ఉన్నాయి. అందుకని బీడీలు వద్దన్నాడు. మీ అమ్మ దగ్గర వెళ్ళి కూర్చోపో అన్నాడు. చివరికి ఏం చేస్తా, నేను కూడా అమ్మతో ఆడాళ్ళ పెట్టెలో ఎక్కిపోయా. అబ్బబ్బా, ఈ ఆడాళ్ళు తప్పుడు మంచివాళ్లే గాని రైల్లో భలే చెడ్డవాళ్ళులే. మనం వెళ్తామా? మనం మగవాళ్ళం కదా. అయినా సరే నీ పేరేమిటి? బుడుగు అని అడుగుతారు. పోనీలే అని బుడుగు అంటామా? అన్నాక నా తండ్రే ఇలా అలా అని ముద్దేసి కొట్టేసుకొని మన బొంగలో ఎంగిల్ చేస్తారు. ఇంక మనం వద్దని చెప్పామా వినరు. ఉత్తిగోల. ఇంక మన మాటే వినకపోతే మరి చిన్నపిల్లల మాట ఏం వింటారు? చిన్నపిల్లలంటే చాలా చిన్నవాళ్ళే. వాళ్ళకి అస్సలు తెలుగు తెలియదు. వాళ్ళని కూడా ఈ పెద్దవాళ్ళు నీ పేరేమిటి, నీ ముక్కేది, మీ అమ్మేది ఇలా అని గట్టిగా అడుగుతారు కదా. అప్పుడు ఆ పిల్లాడు హడలెత్తిపోయి ఏడుస్తాడు కదా. అప్పుడు ఈ పెద్దాళ్ళు ఏడవకమ్మా ఏడవకమ్మా, మా అమ్మ కదూ మా నాన్న కదూ అని అంటారు కదా. వాడు ఉంగా ఉంగా అని అంటాడు. ఉంగా అంటే కాదు అని అర్థం. మరి వాడు వాళ్ళకి అమ్మ కాడుగా. ఉంగా అంటే వద్దు అని, లేదు అని కూడా అర్థం ఉంది. అది పెద్దాళ్ళకి తెలియదు. మరి ఇప్పుడు మన్ని ముద్దిస్తావా అంటారనుకో, మనం ఇవ్వద్దు అనుకున్నా ఇస్తాను అని అబద్ధం చెప్తాం కదా. అలా అంటే ఓ కాని ఇస్తారు వాళ్ళు. మరి చాలా చిన్నపిల్లాడిని అడిగితే వాడు ఉంగా అంటాడు. ఉంగా అంటే వద్దు అని అర్థం కదా. మరి వాడికి కాని అక్కర్లేదుగా, అందుకని నిజం చెప్పేస్తాడు. అసలు వాడు అబద్ధం చెప్పాలన్నా చెప్పలేడు. ఎందుకంటే వాడికి తెలుగు రాదుగా. మరి తెలుగు వస్తేనే అబద్ధం చెప్పచ్చు అన్నమాట. తెలుగు రాకపోతే నిజం కూడా చెప్పలేంగా. అందుకని వాడు ఉంగా ఉంగా అని ఏడుస్తాడు. ఈ పెద్దవాళ్ళు వాడి మాట వినరుగా. వీళ్ళు కూడా అందరూ కలిసి ఇంకా గట్టిగా ఉంగా ఉంగా అని కేకలేసి వాడిని ముద్దులు చేసుకుంటారు, ఒక్క కాని కూడా ఇవ్వకుండా. అందుకని ఈ పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా ఉంగా ఉంగా అని తెలుగు నేర్చుకోవాలి. సుబ్బలక్ష్మి వాళ్ళ బాబాయ్ ఇలా తెలుగు నేర్చుకోవాలిట. ఇలా అని బాబాయ్ అన్నాడు. నేను దీని గురించి కొంచెం సలహాలు ఇస్తానే. అయితే నేను ఇప్పుడు ఎక్కిన ఆడ మెడ్రాస్ రైల్లో చిన్నపిల్లలు అసలు ఉంగా అనుకో. ఒక్క సీగాన పెసూనాంబ ఒకటే ఉంది. సీగాన పెసూనాంబ అంటే ఆడది.